హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్ అండి. మా ఊరిలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండీ! ఇవాళైతే ఆరో రోజు. వసంతోత్సవం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుందండి. మేళతాళాలతో అందరూ ఉభయకర్తలు వచ్చారు. చక్కగా కనుల విందుగా బ్రహ్మాండంగా జరిగిందండి. పట్టాభిషేకం గూడా ప్రతి సంవత్సరం ఎక్కువగానే జరుగుతా ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువగానే జరుగుతుంటాయి గానీ, మాకైతే ఏ లోటు ఉండదండి. ఇదిగోండి పూలైతే ఎత్తుకెళ్ళానండి. మల్లెపూలు అదే చుక్క మల్లెపూలు అవన్నీ కట్టానని వీడియో పోస్ట్ చేశాను కదండీ! ఆ మల్లెపూలు అదిగోండి రామయ్యకేశారు. చుక్క మల్లెపూలు దవనంతో కట్టినవి రామయ్యకేశారు. మల్లెపూలన్నీ సీతమ్మకి, రామయ్యకి కిరీటానికి చుట్టారండి. ఇదిగోండి బాసికం కడుతున్నారు. అంటే అదే పట్టాభిషేకం జరుగుతుందనమాట. నేనైతే అంతా తీయలేదండి. కొంచెం కొంచెం బిట్లు బిట్లుగా తీశానండి. మా రామయ్యకి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా కనుల విందుగా చక్కగా చూడటానికి 2 కళ్ళు సరిపోలేనంతగా జరిగినాయి. అంతటి అదృష్టాన్ని మాకిచ్చిన ఆ సీతారామచంద్రుల వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామండి. దేవుడి కార్యక్రమం అండి. మనం దేవుళ్ళకి రుణపడేంత గొప్ప వాళ్ళమైతే కాదండి. మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఇంకా రుణాలనేవి తీర్చుకోలేము. దేవుళ్ళే మనల్ని పుట్టిచ్చారు కాబట్టి వాళ్ళకి మనకు తగినంత సేవ చేసుకోవటమే మనకు తెలిసిందని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా బట్టలు నూతన దంపతులు కదండీ! బట్టలవి ఇచ్చారండి. అవన్నీ అక్కడ పెడుతున్నారనమాట పంతులు గారు. చక్కగా మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో చాలా చక్కగా కనుల విందుగా జరుగుతుంది. నలుగురు పంతులు గారులు, 5 పంతులు గారులండి మాకు ఏ కార్యక్రమమైనా జరిపించేది. అందరూ అదిగోండి పుష్పాలేస్తున్నారనమాట. రామయ్యకి, సీతమ్మకి చక్కగా ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అమ్మవారు పెళ్లి కూతురయ్యి ఎంత సిగ్గుపడుతున్నట్టు చక్కగా మన రామయ్య పక్కన కూర్చొనున్నారు. పంతులు గారులు అన్నీ చేస్తున్నారనమాట. ఉభయకర్తల చేత చేపిస్తున్నారండి. ఇంకా హారతులు అన్నీ ఇచ్చి చక్కగా తీర్థప్రసాదాలు అన్నీ తీసుకున్నాం మేము గూడా. ఈరోజు ఇంకొక స్పెషల్ కార్యక్రమం గూడా ఉందండి. ఇంకోటి స్పెషల్ కార్యక్రమం ఉందండి. మాకు రెండవ రోజు కోడి ముద్దలు అని చెప్పి ఒక పెట్టాను కదండీ ఒకటి. శుద్ధి చేస్తున్నారండి ఇక్కడంతా. సంప్రోక్షం అంటారు కదా! నైవేద్యానికి అప్పుడే స్వామివారు రెడీగా తీసుకొచ్చేసారన్నీ. వాళ్ళు తెచ్చిన నైవేద్యం గర్భగుడిలో పెడతారు. మనం తీసుకెళ్ళి అక్కడ బయట పెడతారండి. రెండో రోజు కొడిముద్దలు స్పెషల్ అని చెప్పాను కదండీ! మా ఊరి ప్రత్యేకత, మా రామాలయం ప్రత్యేకత. అట్లాగే ఆ రోజు కొడిముద్దలు పెడతారు. మళ్ళీ అది ఆ రెండో రోజు అనమాట. మళ్ళీ పట్టాభిషేకం రోజు, ఆరో రోజు ధ్వజ అవరోహణము అని చేస్తారు. ధ్వజారోహణంకి ఫస్ట్ పూజ చేసి అన్నీ చేశారు కదండీ! సాంప్రదాయకంగా మళ్ళీ ధ్వజ అవరోహణము రోజు మళ్ళీ చక్కగా అన్నీ ధ్వజస్తంభానికి పూజలు చేసి ఆ తాడు అవన్నీ విప్పేసి కోరాగుట్ట మీద బొమ్మ అది వేస్తారండి. హనుమంతుడి బొమ్మ ఏదో బొమ్మ వేస్తారు సింధూరంతో. ఆ బొమ్మని ఆ క్లాత్ అన్నీ విప్పేసి మళ్ళీ సాంప్రదాయకంగా పూజా కార్యక్రమాలు చేసి అగ్నిదేవుడికి పూర్ణాహుతి ఇచ్చి మళ్ళీ కొడి ముద్దలు అనే చెప్పి కార్యక్రమంలో పంచుతారండి. పట్టు విడుపు అదేమో పట్టుకోవటం అనమాట. ఇది ఇంకొకటి అనమాట. ధ్వజ అవరోహణం చేసినప్పుడు మళ్ళీ ఇస్తారనమాట. 2 సార్లు అనమాట. 2 సార్లు పట్టుకొని మనం దగ్గరుండి తింటే ఇంకా మంచిదండి. అవకాశం లేని వాళ్ళు ఎవరైనా ఇచ్చినా తిన్నా మంచిదేనండి. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా దగ్గరున్న వాళ్ళు అలా తీసుకుంటామండి. హారతి ఇచ్చేసారు. ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. ఇదిగోండి ధ్వజ అవరోహణము చేస్తున్నారనమాట. ఇదిగోండి గంపలో తెచ్చారు కదా! చక్కగా సాంప్రదాయకంగా మేమందరం అయితే భక్తులందరం చూసి దర్శనం చేసుకొని నమస్కారాలు చేసుకుంటున్నాము. అక్కడ పట్టాభిషేకం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి నైవేద్య కార్యక్రమం పెట్టేసిన తర్వాత వాయిస్ సరిగా లేదండి. ఏమీ అనుకోవద్దండి. ఇంకా అట్లాగే ఎప్పటికప్పుడు లేట్ అయిపోతాయని ఇంకా చేస్తున్నానండి. వీడియో కింద పోస్ట్ చేసి చెప్తున్నానండి. వాయిస్ బాగాలేదండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇక్కడ కూడా నైవేద్యం పెట్టేశారు. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇదిగోండి ధ్వజస్తంభం దగ్గర పూజా కార్యక్రమం చేసి సాంప్రదాయకంగా చక్కగా అన్ని పద్ధతుల ప్రకారం చేసి అవన్నీ మళ్ళీ ఫస్ట్ రోజు రెండో రోజు చేస్తారు కదండీ! అప్పుడు అనమాట. ఇంకా అలా అయితే చిన్న పిక్ అయితే తీశారు. ఏంటో మాట్లాడుతున్నానండి. ఇంకైతే మేమందరం అక్కడ వాళ్ళందరం అట్లా అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మేమందరం అట్లా చిన్న వీడియో తీసుకున్నామండి. మా అక్క వాళ్ళ కోడలండి ఆ పాప. హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు. ఈ కార్యక్రమం కోసం ఉన్నారనమాట. వెళ్ళిపోతారు ఇంకా ఊరికి. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇలా కార్యక్రమం జరిగింది. చక్కగా అన్ని పంతులు గారు, వేద పండితులందరూ చక్కగా మంత్రాలు చదువుతూ చక్కగా అన్ని కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరిపించారండి. అదిగోండి చిన్నగా చాలా జాగ్రత్తగా ఈరోజు కూడా మాకు 11:30 అయిపోతుందండి. లేట్ ప్రాసెస్ అనమాట ఇవన్నీ. ఇంకా రేపు రోజు 7వ రోజు మాకు ఏకాంత సేవ అయ్యవారికి అమ్మవారికి ఇంకా ఆ కార్యక్రమంతో మా ఊరిలో ఉత్సవాలు
అయిపోతాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో మా రామయ్య, సీతమ్మ పట్టాభిషేకం అని అక్కడ పక్కన వాళ్ళు కూడా ఉన్నారు. లక్ష్మణుడు లక్ష్మణుడు స్వామివారు, ఆంజనేయ స్వామివారు కూడా అక్కడ చూస్తున్నారు. అవిగోండి అవేనండి కొడి ముద్దలు అని ఫస్ట్ ఇవి వచ్చి మళ్ళీ అవి ఇస్తారనమాట. నేనైతే ఇంక అక్కడ కార్యక్రమం అన్నీ అయిపోయినాయండి. ఇంక అక్కడ ఎవరు లేరని అట్లా నమస్కారం చేసుకుంటున్నానండి స్వామివారికి. ఆయన ఆశీస్సులు ఉంటే అందరూ బాగుంటారు. మనం ఏది అయినా సరే చేయలేదంటూ ఉండదు. ఆ దేవుడి దయ మన మీద ఉండాలి అంతే. అదొక్కటే కావాల్సింది మనకి. ఎవరికైనా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. కొంతమందికి నిదానంగా వస్తాయి, కొంతమందికి తొందరగా వస్తాయి. వాళ్ళ వాళ్ళ కర్మఫలాలను బట్టి అంతేనండి. మనకు వీలున్నంత వరకు అందరూ అదే ఇప్పుడు అందరూ చెప్తున్నారు, వారానికి ఒక్కసారైనా టెంపుల్కి వెళ్తున్నారా మీరు అని. ఎక్కడ పట్టినా వైరల్ అవుతున్నాయి వీడియోలు. వారానికి ఒకసారి కాకపోయినా 2 రోజులకు ఒకసారి, వీలున్న వాళ్ళు రోజుకి ఒక్కసారి, వారానికి కుదరలేని వాళ్ళు నెలకు ఒక్కసారైనా ఎవరైనా సరే ఎక్కడైనా ఏ టెంపుల్కైనా వెళ్ళండి. మన హిందూ ధర్మాన్ని కాపాడండి. అందరూ కొంచెం ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం పిల్లలకి విసుగు అవన్నీ వస్తాయి. టైం లేదు, ఉండదు. ఎందుకంటే అంత బిజీ బిజీ వర్కులు అయిపోతున్నాయి పిల్లలకి. ఒక్క 10 నిమిషాలు కేటాయించి పేరెంట్స్ దగ్గరుండి చిన్న పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి. పెద్దవాళ్ళు అయితే తప్పకుండా చెప్పండి. జాబులు చేసే వాళ్ళైనా ఒక్క 10 నిమిషాలు అలా నమస్కరించుకొని వెళ్ళండి. చాలా మంచిదండి. ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉండే కొద్దీ ఎట్లా ఉంటాయి ఇప్పటికే చాలా జరుగుతున్నాయి మనకి ప్రపంచంలో, చూడకూడనివన్నీ చూస్తున్నామండి. ఎలా ఉండేది అలా జరిగిపోతుంది. ఇప్పుడే మన బ్రహ్మంగారు చెప్పినట్టు మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో అన్నీ చూస్తున్నాము. ఆ స్వామివారు చెప్పినట్టు ఇంకా మన పిల్లలు ఫ్యూచర్ వచ్చేసరికి ఇంకా అవన్నీ పూర్తిగా అయ్యేలాగా ఉన్నాయి. అలాంటి ఏమీ అలాంటి కొంచెం తగ్గాలని ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఏదో మనకొచ్చిన మంత్రం జపించుకుంటూ కొంచెం పేరెంట్స్ కూడా కొంచెం పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ చెప్పి దైవ కార్యక్రమాల గురించి కొంచెం నేర్పిస్తూ ఉండాలని నేను కూడా అనుకుంటున్నానండి. మా మనవరాలు కూడా చక్కగా చెప్తుందండి. రామనామ స్మరణ చాలా బాగా చెప్తుంది. చక్కగా స్తోత్రాలు కూడా చెప్తుంది. చిలక పలుకుల్లాగా ఉంటాయండి. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి.